శ్రీ మహాగణాధిపతయే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. పెద్దలు శ్రీ రామచంద్రరావు గారికి, రఘుశ్రీ గారికి, ప్రసన్న గారికి, పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నవారికి అందరికీ, ఆసీనులమైన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, సంధ్యారాణి గారు చేస్తున్న కృషికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా గొప్పగా మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇట్లాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి వారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. శంకర మఠంలో కార్యక్రమము చేయడము అన్నదే ఒక పెద్ద యోగం ఎవరికైనా. ఎందుకంటే ఏ హోటల్కు వెళ్ళినా అమ్మ చేతి గోరుముద్ద రుచి తెలియదు. అమ్మ చేతి గోరుముద్ద అమ్మ చేతి దగ్గరే దొరుకుతుంది తప్ప హోటల్లో దొరకదు. ఎంత పెద్ద వేదికలైనా సరే, ఎంత జనం వచ్చినా సరే, ఏమి చేసినా సరే, ప్రదర్శన, ఇటువంటి ఒక ప్రదర్శన అన్నది శంకరమఠం వేదిక మీద చేయగలగడమే యోగం. అది జీవితానికి అంతకు పదింతల ఫలం ఇస్తుంది ఇక్కడ ఏది చేసినా. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది నాట్యం ఒక కళ కదా. 64 కళల్లో శివుడిని మించిన తాండవమూర్తి ఎక్కడైనా మనకు కనిపిస్తాడా? అసలు సమస్తము ఈ లోకాలోకముల యొక్క గమనమే తాండవము అన్నారు పెద్దలు. ఈ విశ్వభ్రమణమే నాట్యం. ఇదంతా నాట్యమే మనకు కనపడుతున్నదంతా, పరమేశ్వరుడి యొక్క విలాసం. అటువంటి శివుడి ముందు ఆయన చంద్రమౌళీశ్వరుడి యొక్క సమక్షంలో నాట్యం చేయడము కన్నా ఈ పిల్లలకు, వారి గురువులకు ఇంకా జీవితంలో పెద్ద యోగమే ఉన్నది. ఇదే పెద్ద అనుగ్రహంగా భావించాలి. కవితన్ మంత్రమునందునన్ నటనమున్ గానమునన్ శాస్త్రమున్ సవనంబుల్ వివిధంబులైన కళలన్ సంఖ్యన్ చతుషష్టితో అవధానమును చేయువాడవని నిన్నాద్యంతమున్ గొల్వగా శివమౌ చంద్రకళల్ సదా జగతికిన్ చిందించరా శంకరా అని జగద్గురువుల యొక్క అనుగ్రహముతో ఇదే శంకర మఠంలో కళ్యాణ మండపంలో ఒకసారి నా శంకర శతకం ఆవిష్కరణ జరిగింది. ఆ గురువుల యొక్క అనుగ్రహంతో అందులో రాసుకున్న పద్యం ఇది. శివుడు చంద్రమౌళీశ్వరుడు కదా, ఆయన పూర్ణేందు వాంతామృతై అని చంద్రుణ్ణి ధరించాడు శివుడు. మొత్తం కళలన్నీ ఆయన శిరస్సునే ఉన్నాయి. ఏ కళ కావాలన్నా ఆయన నుంచి అనుగ్రహం వస్తేనే కళ అబ్బుతుంది ఎవరికైనా. కవితన్ మంత్రమునందునన్ నటనమున్ గానమునన్ శాస్త్రమున్ సవనంబుల్ వివిధంబులైన కళలన్ 64 కళలు, ఆ కళలతో అవధానం చేస్తున్నాడట పరమేశ్వరుడు. సహస్రావధానాలు, ద్విసహస్రావధానాలను మించిన అవధానం పరమేశ్వరుడిది. ఆయన ఇన్నింటితో ఇంతమందితో అవధానం చేస్తూ ఉన్నాడు. నీ చంద్ర కళల్, ఇట్లాంటి పరమేశ్వరుణ్ణి ఆద్యంతమున్ గొలవగా శివమో చంద్ర కళల్, ఆ చంద్ర కళల్ మంచి శుభాన్ని కలిగించేటువంటి కళలు ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. ఆ కళల యొక్క రూపాలే ఇదిగో పిల్లలందరూ ఇవాళ నాట్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడండి మీ దేవుడు, ఊరికే శివుడు శివుడు అంటారని అడుగుతారు. శివుడు ఎక్కడో లేడు, అదిగో అక్కడ భారతీ తీర్థ శ్రీచరణుల రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నారని ధైర్యంగా చెప్పవచ్చు మనం. ఆయన చిరునవ్వును చూస్తే చాలు మనకు సమస్త పాపాలు అక్కడితో నశించిపోతాయి. అంతటి మహామహిమాన్వితమైన రూపం వారిది. ఇటువైపు విధుశేఖర భారతీ స్వామి వారు శ్రీచరణులు, వారి అనుగ్రహం, వారి వీక్షణ పడితే చాలు మనకు తెలియని యోగాలేవో మన జన్మలో లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే వేదాంతము పండితే మనమే పరమేశ్వరుడు అనే భావన మనకే కలుగుతుంది. ఇంకా వేదాంతం ఫలిస్తే అసలు అడిగిన వాడిని, ఓరే పిచ్చివాడా నువ్వేరా పరమేశ్వరుడు, నీకన్నా మళ్ళీ ఇంకెవడున్నాడని చెప్పగలిగే స్థితి మన సనాతన ధర్మము. అంటే ప్రతి విషయములోనూ మనం భగవంతుడి దర్శనమే చేస్తాం. అటువంటి సంస్కృతిలో భాగంగా ఎన్నో కళలు మనకు మన ఆత్మీయ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. అటువంటి వాటిలో నాట్యం ఒకటి. ఎందుకంటే ఇక్కడ కేవలము సాహిత్యం మాత్రమే కాదు, దానితో పాటు అభినయము, అనుభవము రెండూ ఉండాలి చేసేవాళ్లకు. అభినయము చేయాలి, దాన్ని అనుభవించాలి, అనుభూతి చెందాలి ఏం చెప్తున్నామో అది. దానివల్ల వాళ్ళు మహానుభావులు కీర్తనల్లో ఏమి రచించారో మనకు తెలుస్తుంది.
తెలిసిన నాడు దాన్ని ఆచరణలో పెడతాం, పెట్టిన నాడు మన జీవితం బాగుపడుతుంది. ఇదంతా ఒక చక్రము. అన్నింటి కళల యొక్క రూపము అంతే. మనం ఎదగడానికి, మన ఆత్మీయ వికాసానికే దోహదం చేస్తాయి ఇవన్నీ. ఈ ఈ ఈ వికాసంలో భాగంగా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సంధ్యారాణి గారికి అభినందనలు. అట్లాగే ఇవాళ నంది గారు పిల్లలందరినీ తయారు చేసి ఆమె చేస్తున్న కృషికి చాలా అభినందనలు. ఆమె నాట్యం చూశాను, ఎంత బాగుందండి అన్నాను నేను అసలు చూసి. చాలా చక్కగా చేస్తున్నారు. గొప్ప కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలి. భగవంతుడి ఆశీస్సులు ఇతోధికంగా కలిగి, ఘంటానాదం చాలా శుభసూచకం, ఇతోధికంగా ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోకుండా సమయాచార తత్పర అయినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు సార్. ముందు ముందు కూడా మీరు ఇలాగే చిన్నారులను ఆశీర్వదించాలని, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి పాటలు కూడా సినిమాలలో వచ్చేలా మీరు కృషి చేయాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు పిల్లలకి ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.